Dear brothers and sisters, praise the Lord. Today also, let us see some verses from the books of Matthew and Luke. Today also, let us learn something about rich persons. What God had written in the Bible about rich persons. Let us see them. మన దేవుడట ద గాడ్ ఇన్ ద బైబిల్ మరణ ద్వారములను తెలిసినటువంటి వాడంట. మరణ ద్వారములు ఎలా ఉంటాయో తెలిసినవాడు, భూమి వైశాల్యతను తెలిసినవాడు, వెలుగు నివసించు చోటు ఈ దేవునికి తెలుసంట. ఎలా తెలుసంటారు? ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసు. Now let us go into the verses. Matthew chapter 6 verse 24 and 25. No one can serve two masters, for either he will hate the one and love the other, or he will be devoted to the one and despise the other. You can't serve God and money. Therefore, I tell you, do not be anxious about your life, what you will eat or what you will drink, nor about your body, what you will put on. Is not life more than food, and the body more than clothing? In Telugu, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి మరి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈ వర్స్ మొత్తంలో ముఖ్యమైన విషయం ఇదే. మీరు దేవునికి సిరికి కూడా దాసులుగా ఉండలేరు. అంటే దేవునికన్నా దాసులుగా ఉండాలి, లేదా సిరి అంటే మనీ, మరి ట్రెజర్స్ కన్నా సరే దాసునిగా ఉండాలి అని అర్థం అనమాట. అందువలన నేను మీకు చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరింతుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అని దేవుడు అంటున్నారు. ధనం కూర్చుకుంటేనే మనం బ్రతుకుతాము అనుకోకండి. ధనం లేకపోయినా నేను మిమ్మల్ని పోషిస్తాను. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి ఎక్కడ ధనాన్ని కూర్చుకున్నాయని అవి జీవిస్తున్నాయి అని దేవుడు అంటున్నారు. మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నాతో ఉండండి. నా యందు విశ్వాసం ఉంచితే మీకు కావాల్సిన సమస్తము ఐ విల్ ప్రొవైడ్ అని దేవుడు చెప్తున్నారు. సహోదరులారా, మరి దేవుని మాటలు మనం విందామా? వింటే మేలు పొందుతాము.